ఐప్యాక్ వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడటం, ఇంటెలిజెంట్ రిపోర్ట్ కరెక్ట్గా తెప్పించుకోలేకపోవటం రాకపోవటం. ఇప్పుడు చూడండి సార్, చంద్రబాబు నాయుడు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇప్పుడు చూడండి ఏమంటే ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు ఆయన టేబుల్ మీద కాగితం ఉంటుంది, వచ్చేస్తుంది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఏమైందండి? అంటే అప్పుడున్న అధికారులు ఇప్పుడు ఉన్నారు కదండి, కొత్తగా మారిన వాళ్ళు ఎవరు లేరు కదా, అదే వ్యవస్థ. ఎందుకు లేదు సార్? వ్యవస్థ అదే, మార్పులు చేర్పులు జరిగినాయి. సామాన్య కార్యకర్తల దగ్గరికి రానివరా జగన్మోహన్ రెడ్డి? రానిలా కలవరా జగన్మోహన్ రెడ్డి? తెలవట్లా. ఇప్పుడు కూడా కొంత కలుస్తున్నా. నేను కలవటం గొప్ప కాదండి. శ్రీకాకుళం నుంచి, కుప్పం నుంచి కూడా వచ్చారు సార్ ప్రజలు. నీ గేటు ముందు 2 రోజులు, కుప్పం నుంచి వచ్చిన వాళ్ళు 2 రోజులు పడుకున్నారు సార్. 2 రోజులు పడుకున్నారు. 2 రోజులు విజయవాడ ఉంటే వాళ్ళకి వాళ్ళ నాన్న బాని గేట్ కాడ నుంచి. నువ్వు ఇలా అధికారం లేనప్పుడే నువ్వు వాళ్ళ నాన్న బాని రాని, లేకపోతే రేపు ఇంకెట్ట నమ్ముతారు నిన్ను ప్రజలు? ఆయన అనుకున్నది న్యాయం అనుకున్నది ప్రజలకు నచ్చల. ప్రజలకు నచ్చల. ఎందుకు నచ్చలేదంటే బటన్ నొక్కుతూ ఉన్నారు కదా, అంతే. బటన్ నొక్కుడుతోనే సరిపోయింది, మిగతా పనులు చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి ఏ ఐఏఎస్డు ఐపీఎస్డు భయపడాల, చంద్రబాబు భయపడతారు. చంద్రబాబుకి ఎందుకు భయపడతారంటే ఉద్యోగస్తులు ఎప్పుడు నా కంట్రోల్లో ఉండాలని. ఇప్పుడు కాదు ఆయనకి ఇవన్నీ కనిపెట్టాక జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ అయిపోయింది.